వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ పెట్టున్నాం మనం రాజుగారి గురించి. ఆయన ఎవరో కాదు, రాజుగారు అంటే టక్కున అందరికీ రఘురామ్ గుర్తొస్తారు, కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న రాజుగారు అయితే అశోక్ గజపతి రాజు. సో ఏ స్థాయిలో అశోక్ గజపతి రాజుకి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, జాతీయ స్థాయిలో ఒక రెప్యుటేషన్ ఉంది. ఆ ఫ్యామిలీకి కానీ, పోస్ట్ పార్టీ వంశీయులకు కానీ మనకు తెలుసు. అలాంటి అశోక్ గజపతి రాజు ఈరోజు ఆల్మోస్ట్ ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చింది అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకి ఒక భారీ స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ రాబోతుంది అనేది కూడా ఆల్మోస్ట్ మొన్నటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి జరుగుతున్న చర్చ. అయితే ఆ విషయంలో కేవలం ఇప్పుడు దాకా వార్తలు తప్ప ఒక క్లారిటీ అయితే రాలేదు ఏ పదవి వస్తుంది అనేది. బట్ లేటెస్ట్గా చూసినట్లయితే మనకున్న సమాచారం మేరకు ఆయన్ని ఒక కీలక రాష్ట్రానికి గవర్నర్గా చేయబోతున్నారు అనేది కేంద్రం నుంచి వస్తున్న సమాచారం జాతీయ స్థాయిలో. అది కూడా పర్టికులర్గా మనం చూసినట్లయితే ఆయన్ని తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా చేయబోతున్నారు అనేది లేటెస్ట్గా బయటకు వస్తున్న ఒక వార్తగా చెప్పాలి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే నిజంగా అశోక్ గజపతి రాజు విషయంలో మాత్రం చాలామందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న పేరుకి మాత్రం ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్మెంట్గానే దాన్ని చూడాలి మనం. ఎందుకంటే అలాంటి ఒక రెప్యుటేటెడ్ పర్సన్ రాజకీయాల్లో ఉండాలి అనేది ఆయన అభిమానులే కాదు, పార్టీలు ప్రాంతాలకు అతీతంగా కూడా ఆయనకి ఆ స్థాయిలో అభిమానులు ఉన్నారు, అందరూ కోరుకున్న అంశం కూడా. సో అలాంటిది నిజంగా ఈ రోజున అశోక్ గజపతి రాజు లాంటి ఒక వ్యక్తిని, ఒక నికార్సైన వ్యక్తిని ఈరోజు తమిళనాడులో గవర్నర్గా పెట్టే ప్రయత్నం చేయడం ద్వారా బీజేపీ కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది అనేది ఒక వార్త. బట్ ఆ కారణాలు ఏవైనా కూడా ఈ రోజున అశోక్ గజపతి రాజుకు మాత్రం నిజంగానే తమిళనాడు అంత పెద్ద రాష్ట్రానికి ఒక గవర్నర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధపడుతోందని కూడా చెప్తా ఉన్నారు. మనం చూసినట్లయితే ఆయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గజపతి రాజుల వంశం పోసుపాటి. సో ఎప్పుడు వాళ్ళ తండ్రులు తాతల కాలం నుంచి కూడా రాజవంశీస్తులుగా వాళ్ళకి పేరుంది. ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆనంద గజపతి రాజు దగ్గర నుంచి అశోక్ గజపతి రాజు దాకా ఆ పార్టీ టీడీపీతోనే అసోసియేట్ అవుతూ వచ్చింది అనేక సార్లు. సో అనేక సందర్భాల్లో అనేక కీలక పదవులు కూడా అనుభవించారు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా. అటు దాన ధర్మాల్లో కూడా వాళ్ళకి అదే స్థాయిలో పేరుంది. పలుసార్లు ఆయన ఎంపీగా, అదేవిధంగా పలుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కోలగట్ల వీరభద్రస్వామి చేతిలోని కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. బొత్స హవా, విజయనగరం కేంద్రంగా బొత్స హవా ఎక్కువగా ఉన్న టైంలో కూడా అశోక్ గజపతి రాజు వన్ సైడెడ్గా రాజకీయాల్లో చక్రం తిప్పిన రోజులు ఉన్నాయి. అదే స్థాయిలో ఆయన మీద ఒక నికార్సైన నిజాయితీ కలిగిన పొలిటీషియన్గా కూడా, ఒక ఉన్నత వ్యక్తిత్వం ఉన్న విలువలు ఉన్న వ్యక్తిగా కూడా ఆయనకి పేరుంది. అలాంటి అశోక్ గజపతి రాజు పూర్తిగా మనం చూసినట్టయితే 2014 ఎన్నికల్లో ఆ రోజున టీడీపీ, ఆ రోజు బీజేపీ అలయన్స్లో ఉంది, జనసేనతో కూడా అలయన్స్లో ఉంది. ఆ రోజున ఎన్డీఏలో పార్ట్నర్గా ఉంది. ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయనకు కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా కూడా అవకాశం దక్కింది. సుజనాకు దక్కింది, ఈయనకు దక్కింది. దెన్ 5 ఏళ్ల పాటు ఏదైతే విభజన హామీలు వేదికగా చంద్రబాబు నాయుడు మోడీతో డిఫర్ అయ్యారో అప్పుడు మంత్రి పదవులకు రిజైన్ చేయడం జరిగింది. అప్పుడు దాదాపు 2.5 ఏళ్ల పాటు ఆ మంత్రి పదవిలో కొనసాగారు ఆయన. ఇక 19 ఎన్నికలు వచ్చేటప్పటికే తన కూతుర్ని ముందు పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేసిన, అది ఫెయిల్ అయింది అదితి గజపతి రాజు విషయంలో. ఇక అయితే 2019 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ వాళ్ళు రాజకీయాల్లో కీలకంగా లేరనే చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వన్ సైడెడ్గా టీడీపీ నేతలను ఎలాగైతే వేటాడే ప్రయత్నం చేశారో, సేమ్ అశోక్ గజపతి రాజును కూడా వెంటాడే ప్రయత్నం చేశారు. ఎక్కడా లేని బురదను తీసుకొచ్చి ఆయన ఖండించే ప్రయత్నం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ పేరుతో సంచయితని పెట్టి ఏ స్థాయిలో దాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు, ఏ స్థాయిలో అశోక్ గజపతి రాజు క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళ ఫ్యామిలీని హ్యూమిలేట్ చేశారో మనకు తెలుసు. సో అందుకే మిగతా టీడీపీ నేతలందరినీ వేధించిన ఒక ఎత్తు అయితే అశోక్ గజపతి రాజు లాంటి ఫ్యామిలీని, ఆయన వ్యక్తిత్వాన్ని టచ్ చేయడం జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన ఒక ఘోరమైన తప్పిదమని మనం అనుకోవాలి. అలా అశోక్ గజపతి రాజుని నిజంగానే హీరోని చేశారు. ఆయన గురించి ప్రపంచం అంతా మాట్లాడుకునేలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చర్చ జరుగుతున్న సమయంలో తన కూతురు అదితికి టికెట్ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ పెట్టడం జరిగింది. ఆయన ఎంపీగా పోటీ చేయడానికి కూడా అంత ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే మొన్నటి ఎన్నికల సమయంలో అదితి పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఆమె. ఇక ఈ క్రమంలోనే పార్టీ ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఉంది. ఆల్రెడీ బీజేపీలో భాగస్వామిగా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు వీళ్ళు. ఈ క్రమంలోనే అశోక్ గజపతి రాజుకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఉందనే చర్చ జరిగింది. ఈవెన్ కేంద్ర మంత్రి పదవులు అటు రామ్మోహన్ నాయుడుకి కానీ, అదేవిధంగా ఇటు పెమ్మసానికి రాకముందు కూడా అశోక్ గజపతి రాజుకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఆయనకి కేంద్ర మంత్రిగా నియమించబోతున్నారనే చర్చ జరిగినప్పటికీ అది కేవలం చర్చలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఒక దశలో ఆయనకి రాజ్యసభ ఇస్తారనే ప్రచారం జరిగింది, ఇంకో దశలో ఎమ్మెల్సీ అనే ప్రచారం జరిగింది, ఇంకో దశలో కీలకమైన నామినేటెడ్ పోస్టు మంత్రి క్యాబినెట్ హోదా ఇచ్చి ఇస్తారనే ప్రచారం జరిగినా ఇవన్నీ ప్రచారాలుగా మాత్రమే మిగిలిపోయాయి.
కానీ అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు అశోక్ గజపతిరాజు విషయంలో బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. అటు అమిత్ షా కానీ ఇటు మోడీ కానీ చాలా కీలకంగా అశోక్ గజపతిరాజు విషయంలో అంతే సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. అందుకే ఆయన ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపబోతున్నారు అనేది ఆల్మోస్ట్ 8 నెలలుగా జరుగుతున్న ప్రచారం. ఈ విషయంలో బీజేపీ పెద్దలు కూడా ఒక క్లారిటీకి వచ్చినట్లయితే ఇప్పుడు బయటకు వస్తుంది సమాచారం. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా ఆయన పంపబోతున్నారు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు తమిళనాడు కేంద్రంగా బీజేపీ కొంత రాజకీయ అవకాశానికి అయితే అక్కడ స్కోప్ ఉన్న పరిస్థితిని కల్పించుకుంటోంది తనకు తానే. గతంలో జయలలిత మరణం తర్వాత అటు పళనిస్వామిని కానీ ఇటు పన్నీర్ సెల్వాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ అక్కడ రాజకీయం చేసింది. అంతేకాదు ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరు శశికళను జైలుకు పంపి వాళ్ళు చేసిన రాజకీయం అక్కడ అట్టర్ ఫ్లాప్గా మిగిలింది. అటు వాళ్ళిద్దరికి కూడా స్కోప్ లేకుండా పోయింది. డిఎంకే అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. అందుకే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మరోసారి చేయకూడదని బీజేపీ భావిస్తూ ఉంది. మరోవైపు చూసినట్లయితే ఏదైతే అన్నామలై లాంటి వాళ్ళని పెట్టి కూడా ఒక ప్రయోగం చేస్తూ వచ్చింది బీజేపీ మొన్నటిదాకా. లేటెస్ట్గా ఆయనతో రిజైన్ చేయించి ఆయనకి ఏపీ నుంచి రాజ్యసభకి నామినేట్ చేయించి ఆయన కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే చర్చ కూడా ఉంది. సో అలా తమిళనాడుని ప్రయారిటైజ్గా బీజేపీ భావిస్తూ ఉంది. అవసరమైతే విజయ్ లాంటి వాళ్ళని కలుపుకొని కొత్తగా పార్టీ పెట్టిన హీరో విజయ్ లాంటి వాళ్ళను కలుపుకొని ఈరోజు అటు పళనిస్వామి ఇటు పన్నీర్ సెల్వంతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి లైక్ ఏపీలో లాగే ఎన్నికలకు వెళ్ళాలని కూడా బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. విజయ్ దానికి ఒప్పుకుంటారా లేనా అని తర్వాత సంగతి. సో తమిళనాడు కేంద్రంగా ఎలాగైనా సరే డిఎంకేకి చెక్ పెట్టాలి, ఆల్రెడీ పాతుకుపోయిన డిఎంకేకి చెక్ పెట్టాలని బీజేపీ గేమ్ ప్లాన్లో ఉంది. సో అలాంటి చోట ఎందుకంటే ఈ రోజున అక్కడ తెలుగు భాష గురించి కానీ అదేవిధంగా తెలుగు మాట్లాడే వాళ్ళ గురించి కానీ మొన్న నటి కస్తూరి మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం కూడా ఏ స్థాయిలో కాంట్రవర్సీ అయిందో. హిందీ భాషకు సంబంధించి కూడా అదే స్థాయిలో కాంట్రవర్సీ అవుతూ ఉంది. సో ఇలాంటి క్రమంలోనే ఈ రోజున ఒక తెలుగు వ్యక్తికి, అది కూడా జాతీయ స్థాయిలో పేరున్న అశోక్ గజపతిరాజుకి తమిళనాడు నుంచి ఒక గవర్నర్ పదవి ఇవ్వడం ద్వారా బీజేపీ చాలా సీరియస్గా అక్కడ మేము తెలుగు ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నది ఇంకో చర్చ. బట్ ఓవరాల్గా మనం చూసినట్లయితే అశోక్ గజపతిరాజు ఆ పదవికి మాత్రం అర్హుడే అనేది చాలామంది చెప్తున్నమాట. లెట్స్ సీ మరి ఫైనల్గా తమిళనాడు వైపే అశోక్ గజపతిరాజు విషయంలో బీజేపీ మొగ్గు చూపుతుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.